ఈరోజు నేను స్వీట్ షాప్ స్టైల్లో మోతీచూర్ లడ్డుని ఎలా చేయాలో చూపిస్తానండి. నిజానికి మోతీచూర్ లడ్డు చేయాలంటే చాలా టైం పడుతుంది. బూందీ గరిటెతో బూందీ చేసుకొని ఇలా మోతీచూర్ లడ్డు చేసుకోవాలంటే చాలా టైం పడుతుందండి. అలా కాకుండా చాలా సింపుల్ వేలో 10-15 నిమిషాల్లోనే ఈ మోతీచూర్ లడ్డును స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చండి. టేస్ట్లో ఎక్కడ తగ్గదండి ఈ లడ్డు. నిజానికి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. 100% నో ఫెయిల్ రెసిపీ అండి ఇది. జ్యూసీ మోతీచూర్ లడ్డూని స్వీట్ షాప్ స్టైల్లో బూందీ గరిటె లేకుండా, బూందీ రుద్దే పని లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేద్దామా మరి? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పు కొలతతో 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి బాగా కలుపుకోవాలండి. పిండి మొత్తం కలిసేలాగా. ఇప్పుడు 1 కప్పు నీళ్ళతో ముందుగా కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా విస్కర్తో కానీ, లేదు స్పూన్తో కానీ, లేదంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఒక్కసారిగా మొత్తం నీళ్లు పోసుకోకండి. ఒక థిక్ ఫైన్ పేస్ట్ లాగా రావాలండి ఈ పిండి. అలా అయ్యే వరకు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1 కప్పు పైన కొద్దిగా వాటర్ ఎక్కువ పట్టాయండి. ఇలా చూడండి, ఇలా పేస్ట్ ఇలా కావాలి. ఈ లడ్డుల కోసం శనగపిండిని షాప్లోదైనా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో పట్టించిందైనా తీసుకోవచ్చు అండి. ఇలా చేసుకున్న పిండిని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా ఉండాలి పిండి. ఎక్కడ ఉండలనేవి లేకుండా, మరీ పలచగా కాకుండా, మరీ తిక్కగా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆయిల్లోకి ఇలా వేసుకోవాలండి. గరిటెతో పిండిని తీసుకొని ఇలా ఆయిల్లోకి రౌండ్గా వేసుకోవాలండి. ఇలా చుట్టలుగా వస్తుంది. ఇలా వీటిని కదుపుతూ ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. మరీ క్రిస్పీగా వేయించుకోకూడదండి. మీకు ఇలా వేయడం రాకపోతే మనం బజ్జీలలాగా గుండ్రంగా కూడా చేత్తో ఇలా వేసుకోవచ్చండి. అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న వీటిని పక్కకు తీసుకుని చల్లార్చుకోవాలి. ఇలా వేయించుకున్న పిండి బజ్జీలు చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలండి. పల్స్ మోడ్లో తిప్పుతూ మరీ నున్నగా కాకుండా బూందీలాగా రావాలండి. అలా బూందీలా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నాను. సన్న పూస బూందీలాగా రావాలండి. అలా వచ్చేలాగా పల్స్ మోడ్లో తిప్పుతూనే మిక్సీ పట్టుకోవాలి. నార్మల్గా తిప్పేసామంటే మెత్తబడిపోతుంది. అలా కాకుండా పల్స్ మోడ్లో తిప్పుతూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. సన్న పూస బూందీలాగా రావాలండి. ఇలా వస్తేనే లడ్డూలు బాగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. మనం ఒక 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు చక్కెర తీసుకోవాలి. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక పావు కప్పు దాకా వేసుకోవచ్చు. 1 కప్పు నీళ్లు పోసుకొని చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. బాగా చక్కెర పాకం రావాల్సిన పని లేదండి. కొంచెం జిగటగా వస్తే చాలు. అదేనండి, మన కొబ్బరి నూనె ఎలా ఉంటుందో, మనం కొబ్బరి నూనె ముట్టుకుంటే ఎలా మనకి చేతికి టచ్ అవుతుందో అలా వస్తే చాలండి. అప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే దీనికి కలర్ కావాలి కదా, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని అలాగే లడ్డూలు ఆరిపోకుండా స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీగా రావడానికి ఒక అరచక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఆ నిమ్మ చెక్క రసం పిండేది వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇలా చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా నురగ రావాలండి. అలా ఉడికేటప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బూందీ ఉంది కదండి, అది వేసేయాలి. అది వేసుకొని అందులోకే డ్రై ఫ్రూట్స్ ఏం కావాలన్నా అవి వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పుచ్చగింజలు వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల పుచ్చగింజలు వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని కొంచెం సేపు ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. వేసుకున్న బూందీ మొత్తం చక్కెర పాకంలో బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యిని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మనం వేసుకున్న నెయ్యి పైకి తేలుతుందండి. ఇలా చూడండి, చూపిస్తాను. అంచుల్లో ఇలా వస్తుంది. అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
ఇలా ఉడికించుకుంటే లడ్డూలు ఎక్కువ రోజులు ఉంటాయండి. టేస్ట్ మారకుండా జ్యూసీగా ఉంటాయి. అందుకని అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లార్చుకోవాలి. మరి పూర్తిగా చల్లారనివ్వకూడదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవడమేనండి. ఈ లడ్డూలకు మళ్ళీ గార్నిషింగ్ కూడా చేసుకోవచ్చండి. అదేనండి డెకరేషన్ చేసుకోవచ్చు. ఫాయిల్ పేపర్తో కానీ డ్రై ఫ్రూట్స్తో కానీ ఈ లడ్డూలను ఎలా అయినా గార్నిష్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పిస్తా పప్పు చూర్ణంతో గార్నిష్ చేశానండి. అంతేనండి, మన టేస్టీ జ్యూసీ స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.